నిజాం కాలేజీలో విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్ గదులు 100% తమకే కేటాయించాలంటూ గత 6 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిపాదనను పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ మాత్రం డిగ్రీ విద్యార్థులకు 50%, పీజీ విద్యార్థులకు 50% అంటూ సర్క్యులర్ జారీ చేశారు. పీజీలకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉండగా తమ గదులు వారికి కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 6వ రోజు ధర్నాలో భాగంగా కాలేజీ ఆవరణలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందజేస్తారు. ఉదయ్, చెప్పండి, నిజాం కాలేజీలో హాస్టల్ గదులు 100% తమకే కేటాయించాలంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? విద్యార్థుల నిరసన కార్యక్రమం ఈరోజు 6వ రోజుకు చేరుకుంది. ఈరోజు రాత్రి కూడా కొవ్వొత్తులతో కూడా నిరసన కార్యక్రమం ద్వారా కూడా విద్యార్థులు తమ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈరోజు 6వ రోజు కూడా విద్యార్థుల నిరాహార దీక్ష కూడా కొనసాగబోతుంది. ఏదైతే విద్యార్థుల హాస్టళ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలతో నిజాం కాలేజ్ అంతా కూడా మారుమోగబోతూ ఉంది. ఏదైతే ఏసీలో మీరు ఎండల్లో మేము అనే స్లోగన్స్తో కూడా విద్యార్థుల అంతా కూడా ఇక్కడ నినాదిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? సార్, మాకు 2022లోనే యూజీ గర్ల్స్కి హాస్టల్ ఇచ్చారు, అది అందరికి తెలిసిందే. అప్పుడే మేము ప్రొటెస్ట్ చేసి మేము యూజీకి సగము పీజీకి సగం అంటే లేదు, మొత్తం యూజీకే కావాలన్నాక మా గవర్నమెంట్ సబితా ఇందర్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ అప్పుడే 100% యూజీకే అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే అఫీషియల్గా ఎలాంటి జీవో ఇవ్వలేదు. కానీ వాళ్ళని నమ్మి మేము విరమించుకున్నాం మా ప్రొటెస్ట్ అనేది. తర్వాత ఏమైందంటే యూజీ స్ట్రెంత్ తక్కువ ఉందని 2 ఫ్లోర్లు ఎలాగో ఖాళీ ఉన్నాయని పీజీ వాళ్ళు ఉండనివ్వండి అని మేము ఒప్పుకున్నాము. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రిన్సిపల్ మా యూజీ వాళ్ళని 30 మెంబర్స్ గ్రూప్కి ఉన్న వాళ్ళని 60 మెంబర్స్ని తీసుకున్నప్పుడు స్ట్రెంత్ పెరిగినప్పుడు మళ్ళీ ఆ హాస్టల్ మాకే కావాలి కదా. అసలు హాస్టల్ క్రైటీరియా ఏంటంటే 60 కిలోమీటర్స్ ఎబో ఉన్న వాళ్ళకి అందరికీ హాస్టల్ రావాలి, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు 220 మెంబర్స్ మా జూనియర్స్ అప్లై చేసుకుంటే కేవలం 130 మందికి మాత్రమే వాళ్ళు హాస్టల్ అనేది ఇచ్చారు. మిగతా వాళ్ళలో సింగిల్ పేరెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా అక్కడి నుంచి ఇక్కడికి. నిన్న పొద్దున్న నుంచి సైలెంట్ ప్రొటెస్ట్లో కూర్చుంటే ఒక్క అధికారి కానీ మా ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ ఒక్కరు కానీ మా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. మేము నైట్ కూడా 9 వరకు టార్చ్ లైట్లు వేసుకొని విద్యార్థుల అమ్మాయిల మందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము. అయినప్పటికీ కూడా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి సేఫ్టీ ఉందా, వాళ్ళు తిన్నారా, వాళ్ళ పరిస్థితి ఏందని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా పోయి. ప్రధానంగా రాత్రి అంటే ఏదైతే నిన్న మీరు రాత్రి కూడా దాదాపు 9-10 గంటల వరకు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. అంటే రాత్రి ఎలాంటి అధికారులు స్పందించడం లేదు, దాంతోపాటు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదా? ఎలాంటి అధికారులు కానీ ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏ ఒక ఎంప్లాయీ కానీ ఏ సార్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎవ్వరు మా దగ్గరకు వచ్చి అడిగింది లేదు. మేమే కూర్చున్నాము, మేమే ప్రొటెస్ట్ చేసుకున్నాము. ఒక ప్రెస్ వాళ్ళు అప్పుడు మేము చేసిన నిరసనకు వాళ్ళు స్పందించి వాళ్ళు వచ్చి మా ఇంటర్వ్యూలు కానీ ఇదంతా రికార్డ్ చేయడం కానీ వాళ్ళు చేసిరు తప్పితే ఒక్క పర్సన్ కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చి మా ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎట్లా సాల్వ్ చేద్దామని చర్చించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. పొద్దున్న నుంచి తినకుండా కూర్చున్నారు అమ్మాయిలు. హాస్టల్ పోకుండా మాకు హాస్టల్ రావాలి. ఇప్పుడు నెల అయిపోయింది, ఒక అమ్మాయిది ఆ ఫీజు అయిపోయింది, ప్రైవేట్ హాస్టల్ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నెల ఫీజు ఆమె కట్టాలి. ఎక్కడి నుంచి కడుతుంది? ఫస్ట్ ఇయర్ ఒక్కటంటే బయట ఉంటాము, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ యూజీ వాళ్ళకి హాస్టల్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఫుడ్ మంచిగా ఉంటుంది అని అమ్మాయిలు దూరం నుంచి వచ్చి నిజాం కాలేజ్లో జాయిన్ అయితే ప్రిన్సిపల్ చేసే పద్ధతి ఇదా?
అమ్మాయిలు ఆయన పట్టించుకోడా? ఈ నిజాం కాలేజీలో చదువుతున్న అమ్మాయిలు ఆయన కూతుర్లు గారా? ఆయనకు సంబంధం లేదా? నైట్ హాస్టల్ లేదు అది పక్కన పెడితే ఆయన లీవ్లు ఉన్నాడు. మేము ఇక్కడ 9 వరకు 10 వరకు మేము నైట్ ఇక్కడ కూర్చొని ఉంటే వచ్చి ప్రశ్నించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మా ముందు నుంచి అటు పోతున్నారు, మా ముందు నుంచి ఇటు పోతున్నారు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళని మీకు ఏమైంది, ఎట్లా సాల్వ్ చేద్దామని అడిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నిజాం కాలేజ్ అడ్డ విద్యార్థుల గడ్డ అనే విధంగా కూడా ఈ నిజాం కాలేజ్ అంతా కూడా నినాదాలతో మారిమోగిపోతుంది. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఈరోజు ధర్నా చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? అంటే ఒక మారుమూల గ్రామాల నుంచి వచ్చి కూడా ఇక్కడ నిజాం కాలేజ్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే 50% పీజీ వాళ్ళకు 50% డిగ్రీ వాళ్ళకు ఇక్కడ ఇస్తామంటున్నారు. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటిదంటే మాకు సర్క్యులర్ కావాలి, లేకపోతే జీవో కావాలి. అఫీషియల్గా 100% యూజీ గర్ల్స్ హాస్టల్కే ఇవ్వాలని. పీజీ వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీలో ఫెసిలిటీ ఉంది హాస్టల్కి. పీజీ వాళ్ళని అక్కడ ఉంచి ఇక్కడ ఏదైతే ఒక ఫ్లోర్ ఉందో పీజీ వాళ్ళకి, అది మొత్తం మా యూజీ వాళ్ళకే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కి 60 మందిని స్ట్రెంత్ తీసుకున్నప్పుడు హాస్టల్ కూడా అట్నే ఫెసిలిటీ కల్పించాలి కదా. హాస్టల్కి వాటర్ ప్రాబ్లం అవుతుందమ్మా, ఫుడ్ ప్రాబ్లం అవుతుంది అంటే అది మీకు ప్రొవైడ్ చేయాలి. అదే గవర్నమెంట్ బాధ్యత, అదే మా కాలేజ్ బాధ్యత కూడా. మా ప్రిన్సిపల్ సార్ లీవ్లో ఉన్నారు. ఇన్ని డేస్ నుంచి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తా అంటే మా జూనియర్స్, మా సెకండ్ ఇయర్స్ వాళ్ళకు సింగిల్ పేరెంట్ ఒక ఆమె ఉంది, 130 కిలోమీటర్స్. ఆమె ఫస్ట్ ఇయర్ 1 lakh ఫీ కట్టుకుంది. ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇయర్ 1 lakh సింగిల్ పేరెంట్ అంటే ఎట్లా వస్తుంది సార్? మేము ఫస్ట్ ఇక్కడ 2020లో కూర్చున్నప్పుడు కూడా ఫస్ట్ 100% పీజీ అని అన్నారు. పీజీ సెకండ్ ఇయర్స్ వాళ్ళు అప్పుడు లెటర్ రాశారు, మాకు ఓయూలోనే ఫెసిలిటీ ఉంది సార్, మేము అక్కడనే లైబ్రరీ బాగుంది, మేము అక్కడనే చదువుకుంటామని చెప్తే మేము 15 రోజులు ప్రొటెస్ట్ చేస్తే 50% పీజీ 50% యూజీ అని సర్క్యులర్ ఇచ్చిండు. మేము అయినా కానీ మేము ఉద్యమాన్ని విరమించుకోలేదు. 100% మాకు జీవో వచ్చే వరకు మేము కూర్చుంటామని 19 రోజులు కూర్చుంటే సబితా గారు ఏం చెప్పారంటే 100% యూజీ వాళ్ళు ఫిల్ అయిపోయినాక వేకెన్సీస్ ఉంటే పీజీ వాళ్ళని తీసుకోమని అన్నారు. అప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి పీజీ వాళ్ళని తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాకు స్ట్రెంత్ ఎక్కువైంది. సెకండ్ ఇయర్స్ 217 మంది అప్లై చేస్తే 130 మందికి హాస్టల్ ఇచ్చిండు. ఫస్ట్ ఏమో 60 కిలోమీటర్లు అని ఇచ్చిండు సార్ సర్క్యులర్ ఇచ్చినాక అప్లికేషన్స్ ఎక్కువయ్యేసరికి 217 మంది చేసిండు. అంటే మిగతా 100 మంది ఎక్కడికి వెళ్ళాలి? మిగతా 100 మంది అయితే నెల ఫీజు కట్టి ఉండాలా? వీళ్ళకున్న శాలరీస్లోకి వెళ్ళి మేము వాళ్ళకి ఫీజు కట్టనియండి సార్. అట్లయితే మాకు ఓకే. మేము ఇక్కడ 6 రోజుల నుంచి వేస్తున్నాం, నెలైనా సరే 100% యూజీ గర్ల్స్ హాస్టల్కి జీవో వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళలేము. చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో వంట వార్పు ఏదైతే కార్యక్రమాల ద్వారా కూడా తమ నిరసనలు తెలిపారో, ఇప్పుడు అదే విధంగా కూడా ఇక్కడ మన నిజాం కాలేజీ అమ్మాయిలు కూడా దాదాపు 6 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నా ఎలాంటి స్పందించడం లేదు. వీసీ కానీ అటు ప్రిన్సిపల్ కానీ హాస్టల్ వార్డెన్ కానీ నిన్నటి నుంచి కూడా లీవ్పై వెళ్ళడంపై కూడా తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా వంట వార్పు కార్యక్రమం ద్వారా కూడా ఏదైతే ముందుకెళ్ళామో, ఇప్పుడు అదే తరహాలో విద్యార్థులు కూడా తమ నిరసన కార్యక్రమాన్ని వంట వార్పు ద్వారా కూడా తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు వంట వార్పు కార్యక్రమం ద్వారా మీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? వీళ్ళకి ఇచ్చిన మాట కూడా నెరవేర్చకపోతే మేము మా హాస్టల్ మాకు వచ్చే వరకు యూజీ వాళ్ళకే వచ్చేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నాము. 100% యూజీ వాళ్ళకే సీట్స్ ఇస్తే వాళ్ళు మాత్రం 50% యూజీకి 50% పీజీకి అని చెప్పేసి పాత జియో చూపిస్తున్నారనమాట మాకు. కానీ మేము ఎప్పటివరకు ఇది సాగిస్తామంటే మా హాస్టల్స్ మాకు వచ్చే వరకే. ఒక్కొక్కరిది 200. మాది సూర్యాపేట నల్గొండ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాది 207 కిలోమీటర్స్ అయినా కూడా నాకు ఇవ్వలేదు. సార్ ఏమో లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి ఇస్తాము 175+ ఇస్తామన్నారు. మరి నాది 175 కదా, నాకెందుకు ఇవ్వలేదు? తనది 190, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తున్నాము. మళ్ళీ ప్రిన్సిపల్ సార్ లీవ్లో ఉండగానే ప్రెస్ మీట్కి నోట్ ఇచ్చారంట. అది ఎంతవరకు కరెక్టో మాకు తెలియదు. ఇంతకుముందు మాకు జీవో 100% యూజీ వాళ్ళకి ఇచ్చిన జీవో తప్పని మీడియా వాళ్ళు తప్పు చెప్తారా? మరి అది కూడా సార్ని అడగండి మీరు. మాకు ఇది మా హాస్టల్ మాకు వచ్చే వరకు మేము ఇంతే పోరాటం కొనసాగిస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే మా హాస్టల్స్ వచ్చేంత దాకా కూడా మా పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఈరోజు ప్రస్తుతం అయితే మేము ఆ విద్యార్థినులు అందరూ కలిసి కూడా ఈ వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికీ కూడా దిగి రాకపోతే రేపటి నుంచి మరింత ఉద్యమంని కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా అమ్మాయిలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మమతా, ఓటు స్టూడియో.